చేస్తా ఉన్నాను. ఈ నెల 17న మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మీద కేసు నమోదు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉండాలి కానీ దిగజార్చే విధంగా ఉండొద్దన్నారు. 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు కిష్టయ్య, గౌస్, ప్రభురెడ్డి, మాజీ సర్పంచ్ లింగం, సాయిలు, యామరెడ్డి, మైపాల్ రెడ్డి, మోహన్ నాయక్, ఎలక్షన్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడున్న నాయకులందరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది. 17వ డేట్ నాడు ఏదైతే ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గానికి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రోహిత్ రావు గారు గౌరవ కేసీఆర్ గారి మీద 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి మరి 10 సంవత్సరాలు దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను ఉంచిన గౌరవ కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇవాళ ఎస్పీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన వెంటనే రామాయణపేట పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇస్తే మా జ్యూరిడిక్షన్ కాదు ఇది, మేము తీసుకోమని చెప్పేసి అక్కడున్న సిఐ గారు అక్కడున్న పోలీసులు దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల మేము ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు సమంజసం కాదు. నువ్వు ఇక్కడ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అన్ని రకరకాల హామీలు ఇచ్చి మోసం చేసి కుట్రపూరితంగా మాట్లాడి ఇక్కడ ప్రజలతో ఓట్లేయించుకొని డెవలప్మెంట్ చేయకుండా కేవలం ఇట్లాంటి మాటల ద్వారా ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్ర ఎప్పటికీ కూడా చెల్లదు. 2500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ చెల్లించండి, 1,00,000 రూపాయలతో పాటు బంగారం ఇస్తా అన్నారు, అది మాట్లాడండి. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి చట్టాలు చేసే మనుషులే ఎమ్మెల్యేలే, అంటే చట్టం చేసే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే అట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఏం మెసేజ్ ను పంపిస్తా ఉన్నా మన ప్రజలకు? నువ్వు చేయాల్సింది డెవలప్మెంట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మనోభావాలు దెబ్బతీసే విధంగా గౌరవ కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం.